ఎన్టీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకోండి. 2 ప్యాకెట్స్ని ఒక గిన్నెలోకి కట్ చేసుకొని తీసుకోండి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ వేళ్ళతో చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ప్యాకెట్ పైన నీళ్ళ క్వాంటిటీ కూడా మెన్షన్ చేసి ఉంటారు. సేమ్ మీరు ఆ కొలత ఫాలో అయినా మీకు కరెక్ట్గా పిండి ముద్ద ఫామ్ అవుతుంది. ఇక చూసారుగా ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. చేతికి నీరు రాసుకొని చిన్న గులాబ్ జామున్ బాల్స్ని తయారు చేసుకోవాలి. పిండి బాగా నానిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని 2 అరచేతులతో మెల్లగా స్లోగా ప్రెస్ చేస్తూ స్లోగా రిలీజ్ చేసుకుంటూ చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ప్యాకెట్ పైన మెన్షన్ చేసిన విధంగా సమానంగా చక్కెర నీళ్లు 2 పోసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు మరిగిస్తే షుగర్ సిరప్ రెడీ అవుతుంది. ఇలా నూనెని తీసుకొని నూనె వేడయ్యాక మనం చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ని అందులో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఒక గంటతో ఇటు అటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఆ తర్వాత బాగా కాగిన తర్వాత వాటిని తీసుకొని కొంచెం సేపు ఒక పాకంలో వేయకోకుండా ఒక గిన్నెలో వేసుకోవాలి. చల్లారిన తర్వాత పాకంలో వేయాలి, లేకపోతే క్రాక్స్ వస్తాయి. ఇదే రకంగా అన్ని గులాబ్ జామున్స్ని కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారనిచ్చి ఆ తర్వాత పాకంలోకి వేయాలి. మీడియం హీట్లోనే కాల్చుకోవాలి గులాబ్ జామున్ని, లేదంటే మాడిపోతాయి. ఓన్లీ మీడియం హీట్ పైనే ఉంచాలి. ఇలా అన్ని గులాబ్ జామున్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాక ఒక పాత్రలోకి తీసుకొని చల్లారించిన తర్వాత పాకంలో వేసుకొని ఒక 2-3 అవర్స్ నానబెట్టాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నిటినీ కాల్చేసుకున్నాను. కాలిన తర్వాత చల్లారనిచ్చి ఆ తర్వాత పాకంలోకి వేస్తున్నాను. పాకంలోకి వేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ అలానే ఉంచేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఒక 2 గంటల తర్వాత బాగా నానించిన తర్వాత వేడి గులాబ్ జామున్లు రెడీ. సర్వ్ చేసుకోవచ్చు.